మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నేడు మరి కాసేపట్లో నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ సమావేశం కానున్న తీర ప్రాంతంలోని మత్స్యకార కాపు పెద్దలు సమావేశానికి హాజరు కానున్న జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వేదండ్ల సమావేశానికి గైర్ హాజరు కానున్న ఇసుకపల్లి, బంగారుపాలెం, తాడిచెట్లపాలెం, కొత్తపాలెంకి చెందిన 4 గ్రామ మత్స్యకారులు. స్టీల్ ఓటే కొనుగోలు చేస్తాం, అది ఒకటి. రెండోది పవర్ అంటే ఈయన చెప్తారు సింగం లాగా ఉండాలి అనేది ఒక మాట. ఒక ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ వల్ల భయపడతారా లేకపోతే ట్యాంక్ పైన ఉన్న మనిషి మీద భయపడతారా అనేది చూసుకోవాలి. నాకు తెలిసి మనిషి వల్ల భయపడతారు. మీ దగ్గర పెద్ద గన్ ఉండొచ్చు, కానీ ఆ గన్ మీరు వాడటం తెలియకపోతే ఎవరు భయపడతారు. సో సింగం లాగా బోట్ ఇస్తాము, కానీ సింగం లాగా మంచి కూడా దానిపైన ఉంటారు. సో స్టీల్ బోట్, తర్వాత హార్స్ పవర్ వచ్చేసి 650, అది పెద్ద. మూడోది, ఇప్పుడు మీ అందరూ చెప్పేశారు దీనికి ఫిషింగ్కి వాడకూడదు, ఓన్లీ పెట్రోలింగ్కి వాడాలి, అది కూడా ఉంది. ఇప్పుడు ఓన్లీ ఒక పాయింట్ మీద డిస్కషన్ ఉంది. ఏమంటే కింద నుంచి పైకి బాపట్లకు వెళ్తాము, అందరూ వచ్చి ప్రతి మండలం నుంచి ఒకరు కానీ ఎదురు కానీ మాట్లాడు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చినటువంటి 4 పాయింట్స్లో వేగవంతమైన యాంత్రిక పడవలు సార్, దాంట్లో స్టీల్ బోట్లు అనేది కావాలనుకుంటున్నాం సార్. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఎక్కువ వస్తుంది సార్. ఒక్కొక్క బోటుకి 20 లక్షలు అంటున్నారు సార్. ఓకే సార్, దానికి మేము సంప్రదిస్తున్నాం. ప్రధానమంత్రి PMEGC కింద వస్తుంది అంటున్నారు సార్. 40% అనేది సబ్సిడీ ఉంటుంది, 60% అనేది అంటున్నారు కదా. మాకు వచ్చే పథకాల్లో అమౌంట్ ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, దాంట్లో ఏమైనా లెస్ అవుతుందా అనేసి. ఇది ఒకసారి ఈ 4 బోర్డు సంబంధించాలంటే 40% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది, మిగతా 60% పూర్తిగా స్టేట్ గవర్నమెంట్. మీ నుంచి ₹1 కూడా తీసుకోండి. 4 బోర్డు ఓకే సార్. అంటే అది కాదు, మీకు 5 మంది కావాలా 10 మంది మాట్లాడి రావచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ ఇది మీకు ఓకే కదా? ఇట్లాంటి 5 మంది ఇవ్వండి, 2 ఇవ్వండి కదా, ఇద్దరు కాదు సార్. మాకు ఇట్లా పొమ్మంటే పోలేదు. మాకు మేమంతా 10 మండలాలు 8 మండలం ఉన్నాయి కదా, మీకు రోజుకి 2 ఇవ్వమంటారు. ఇద్దరు కాదు 10 మందిని ఇస్తాం. వీళ్ళకు జాబ్లో చచ్చిపోవాలి. ఏమంటే పొమ్మంటే పోలేదు, వాళ్ళు పూర్తి బాగా చేసుకుంటారు. వాళ్ళకి జాబ్ ఇచ్చేటట్టు చేసేస్తాం. నాకు కావాల్సి ఏమంటే ఈ వ్యవస్థ ఏమంటే ఎలా నడపాలి. సో నా పాయింట్ అంటే మీరు అర్థం చేసుకో, ఇందాక కూడా నేను చెప్పాను, అనేది ఒక వ్యవస్థ ఉండాలి. వ్యవస్థ చూస్తూనే ఉండండి సిఎండి న్యూస్.